హలో అండి అందరికీ. నా స్టైల్లో ఎగ్గు మసాలా కర్రీని ఈజీగా చపాతీ మీదకైతే చేసి చూపిస్తున్నా. ఒక్కసారి ట్రై చేయండి. ఒక 4 ఉల్లిపాయలు అయితే పొడవుగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా అలానే కట్ చేసేసుకొని పక్కకు కట్టేసుకోండి. ఇది చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఇలా పచ్చిమిర్చి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పొడి కారం అన్న వేసేసుకోండి. నేను కొంచెం ఇది కొంచెం వేస్తున్నా. తగినంత ఆయిల్ పోసేసుకోండి. తగినంత ఆయిల్ పోసేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం మంచిగా గోలిన తర్వాత పొడవ కట్ వేసేసుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెము సాల్ట్ వేసేసుకోండి. అందులో సాల్ట్ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం మెంతి కూర వేసుకోండి. నూనెలో బాగా గోలించుకోవాలి, ఎందుకంటే ఇది మెంతి కూర వాసన వస్తుంది, చేదు వాసన. అందుకే నూనెని ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోండి. తగినంత పసుపు వేసుకోండి. తగినంత పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. మిరియాల పొడి వేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకోండి. అవి కొంచెం నూనెలో గోలిన తర్వాత ఒక 1 స్పూనుడు నేను పచ్చిమిర్చి వేసిన, కొంచెం కారం కూడా వేసుకుంటున్నా. అలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోండి, కొంచెం మెత్తగా ఉంటుంది చపాతీ మీదకి. వేసేసుకున్న తర్వాత మనం ఎగ్స్ ఎన్ని కావాలనుకుంటే అన్ని ఉడకబెట్టుకొని ఇందులో వేసేసుకోండి. ఘాట్లు పెట్టేసుకొని నేనైతే ఒక 4 అయితే పెట్టుకున్నా. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. కళ్యామాకు వేసుకోండి. చూడండి ఎలా ఉందో, కామెంట్ చేయండి. ఎగ్ కర్రీ రెడీ.